వ్యతిరేకమైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు వాళ్ళ ప్రైమరీ టార్గెట్ భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి అమెరికాకి ఏం కావాలో అవన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని ప్రతిఫలంగా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏం చేసినా అమెరికా వాళ్ళకి సమర్థించాలి, ఈ ఈక్వేషన్ పెట్టుకున్నారు. అందుకనే ఇప్పుడు 4,500 మంది సైనికులని గాజా పంపించడానికి సిద్ధపడుతోంది పాకిస్తాన్. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ రోల్ ఏముంటుంది అని. డొనాల్డ్ ట్రంప్ ఏమో మీరు అక్కడ హమాస్ ని వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలు తీసేసుకుని వాళ్ళ టనల్స్ అన్ని క్లోజ్ చేసి మీరు అక్కడ ఒక పోలీస్ లాగా ఉండాలి అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం. ఆసిమ్ మునీర్ చేస్తే కనుక తన దేశంలోనే ఈ ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఆసిమ్ మునీర్ని చంపేయచ్చు, ఆర్మీలోనే అతను చంపేయచ్చు. యహూదీలతో నువ్వు డీల్ చేస్తున్నావా, అబ్రాహామిక్ అకౌంట్లో చేస్తున్నావా, ఇవన్నీ అతనికి ఇబ్బంది ఉంది. గిరిధర్ గారు ఒక్క నిమిషం 2 ప్రశ్నలు. ఒకటి, అసీం మునీర్ని చంపడానికి సొంత ఆర్మీనే ప్రయత్నం చేయొచ్చు అనే సందేహం ఒకటి మీరు వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మనం చరిత్రలో ఒక ఫ్యాక్టర్ ఉంది, ఫ్రాంక్స్టన్ మాన్స్టర్. మనం సృష్టించింది ఒక శాస్త్రవేత్త సృష్టిస్తున్న పాత్ర వాడినే తినేయటం. ఇవాళ మనం సృష్టించిన బంగ్లాదేశ్ మన నెత్తికెక్కి డాన్స్ కడుతున్న దాన్ని ఫ్రాంక్స్టన్ మాన్స్టర్ తోటి పోలుస్తూ వస్తున్నది అంతర్జాతీయ సమాజం. ఇలాంటి లేనిపోని దరిద్రాలు మనం నెత్తికెత్తుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకి? అదే మనకు 71లో యుద్ధం చేసిన తర్వాత మన నేతృత్వం చేసిన తప్పిదాలు ఈ రోజు మనం దానివల్ల కొంత మనకు దెబ్బ తగులుతుంది. అది సరైన అవకాశం. అప్పుడు మనం సిల్లెట్ ప్రాంతం, తర్వాత కొంత ఈ రాజ్షాహి ప్రాంతం, తర్వాత అలాగే మనకు చట్టగాంగ్ ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ కూడాను హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలు భారతదేశంలో విలీనం చేసుకోవాల్సింది. అప్పుడే ఆ తప్పు చేశాం. అలాగే మనకు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో కూడా ఒక్క అంగుళం కూడా వాడు వెనక్కి తిరిగి ఇవ్వలేదు. 72 షిమ్లా అగ్రిమెంట్ లో 93,000 మందిని మనం రిటర్న్ చేశాము. అలాగే మన సైనికులు వాళ్ళ అధీనంలో, వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి అడగలేదు మనం. 5,000 చదరపు కిలోమీటర్ల పంజాబీ భూభాగం అంటే పాకిస్తాన్ పంజాబ్ మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసాము. అంటే మన సైన్యం యుద్ధ భూమిలో గెలిచిన గెలుపులంతా కూడాను షిమ్లాలో వాళ్ళకి మొత్తం సరెండర్ చేసి మొత్తం ఇచ్చేసి ప్రతిఫలంగా మనకి ఏమీ రాదు. సో ఇది అప్పుడు జరిగినటువంటి మేజర్ స్ట్రాటజిక్ మిస్టేక్. ఇందిరాగాంధీ కూడా అర్థమైంది ఇది నేను తప్పు చేశాను అని వాడికి అర్థమైంది 72లో. అందుకనే 73 నుంచే ఆవిడ అక్కడ బలూచిస్తాన్ లో ఆల్రెడీ ఇక బంగ్లాదేశ్ చేసినట్టు అక్కడ కూడా బలూచిస్తాన్ లో కూడా ఆవిడ ఉద్యమానికి ప్రోత్సాహం ఇవ్వడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. అన్ఫార్చునేట్లీ ఈ యుద్ధం తర్వాత మనం చాలా దెబ్బతిన్నాం కాబట్టి, మన ఎకానమీ బాగా దెబ్బతింది కాబట్టి 75లో ఆవిడ ఎమర్జెన్సీ మనంతా చూసాం, గొడవ అంతా జరిగింది అది. సో ఆవిడ మళ్ళీ దాని యొక్క ఫోకస్ అంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయి అంతర్గతమైన ఫోకస్ వెళ్ళిపోయింది. ఈ తప్పిదం వల్ల ఈ రోజు మనం ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం. మోదీ గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 2 సంవత్సరాల్లోనే బంగ్లాదేశ్ తోటి సరిహద్దు వివాదం కంప్లీట్ గా మనం సాల్వ్ చేసుకోగలిగాం. కొన్ని ఆన్క్లేవ్స్ వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళ దగ్గర నుంచి కొంత మనం తీసుకున్నాము. ఈ రోజు బోర్డర్స్ మనకి ఎటువంటి డిస్ప్యూట్ లేదు, బంగ్లాదేశ్ కంప్లీట్ గా సాల్వ్ చేసుకున్నాం. మిగిలినల్లా ఒకటి తీస్తా నది యొక్క జలాలని ఎలా పంచుకోవాలన్నది ఒకటే మనకు ఒకటి ఉన్నది. దాంట్లో మమతా బెనర్జీ రోల్ చాలా పెద్దగా ఉంది, దానికి ససేమిరా అంటుంది. కాబట్టి అది సమస్యకు పరిష్కారం రావట్లేదు. అది ఒకటి కనుక జరిగితే కనుక బంగ్లాదేశ్ కి మనకి ఎటువంటి వివాదం లేదు. దీని ఆసరాగా తీసుకుని ఇందాక నేను చెప్తున్నట్టు ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ మీరు అన్నారు. ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ బంగ్లాదేశ్ కానే కాదు, బంగ్లాదేశ్ ని వాడుకుంటున్న శక్తులు ఇవన్నీ చేస్తున్నాయి. ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ గా మనం చూసి మహమ్మద్ యూనిస్ గా చూస్తే కనుక మనకు మహమ్మద్ యూనిస్ వెనకాల ఉన్నటువంటి శక్తులు అంటే మనకు అర్థం కాదు. డెమోక్రాట్స్ ఉన్నటువంటి బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్ వాళ్ళ నల్లధనాన్ని మొత్తం రౌండ్ ట్రిప్ చేసి హవాలా చేసినటువంటి వ్యక్తి ఈ మహమ్మద్ యూనిస్. అలాగే చాలా అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఏమంటారంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినటువంటి వ్యక్తి. షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతను రాగానే ఫస్ట్ అని తీసేసాడు, మొత్తం తన మీద ఉన్న కేసులన్నీ తీసేసుకున్నాడు. సో ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అమెరికన్ డీప్ స్టేట్ కి ఇతను ఒత్తాసు పలికేవాడు కాబట్టి ఇచ్చారు. ఎక్కడైనా ఈ రోజు చూసామంటే మనకి ఈ నోబెల్ ప్రైజ్లు, మెక్సెసే అవార్డులు ఇవన్నీ ఎవరికి ఇస్తారంటే వాళ్లకు దాసోహమని వాళ్ళకి పుడిగిన చేసేటువంటి వాళ్ళకే ఇస్తారు వాళ్ళు. మహమ్మద్ యూనిస్ అటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా అతని డెసిగ్నేషన్ ఏంటి? చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంటే లేదు అక్కడ, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు అంటే ప్రభుత్వం లేకుండా దాన్ని నడిపిస్తున్నారు. సో ఇది ఒక ప్యాటర్న్ అన్నది డీప్ స్టేట్ నిర్ణయించింది. ప్రభుత్వాలు మా అధీనంలోనే ఉండాలి,
మాదిరిలో లేని ప్రభుత్వం లేకుండా ఆ దేశాలను నడిపిస్తాం. అటువంటి ఒక మోడల్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సిరియాలో, ఆఫ్ఘనిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, ఇలా క్రమేపీ చాలా దేశాలలో టేక్ ఓవర్ చేసేసి అక్కడ ప్రభుత్వం లేకుండానే వీళ్ళే రన్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికలు జరగవు, ఎన్నికలు జరిగితే కూడా దాన్ని మొత్తం వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటారు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆ యొక్క WEF, తర్వాత మనకు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, మనకు జార్జ్ సోరోస్ చాలా చిన్నవాడు వాళ్ళలో, మనకు బ్లాక్ రాక్, తర్వాత మనకు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఇటువంటి వాళ్ళందరూ కూడాను, ఫోర్డ్ ఫౌండేషన్, వాళ్ళందరూ కలిసి ఇటువంటి యొక్క పాలసీలు వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇందాక చెప్పినట్టు ఇది జియో పాలిటిక్స్ లో భాగంగా మనం చూడాలి. మొహమ్మద్ యూనుస్ అన్నవాడు చాలా ముసలివాడు అయిపోయాడు, అతనికి ఏమీ తెలియదు, అతనికి అంత కంట్రోల్ లేదు, శక్తి లేదు. ఈ రోజు కూడా ఇందాక మీరు చెప్పినట్లు హదీ చెల్లెలు చెప్పిన స్టేట్మెంట్ ఒక ఎత్తు అయితే, హాదీ తమ్ముడు ఇంకో స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మా హాదీని చంపింది మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వమే, ఎన్నికలు పోస్ట్పోన్ చేయడానికి, ఎన్నికల్ని క్యాన్సిల్ చేయడానికి చేశాడని అతను తమ్ముడే స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ సార్, హదీ వాజ్ ద ప్రాడిగల్ సన్ ఆఫ్ మొహమ్మద్ యూనస్ కదా, తయారు చేసినాడే మొహమ్మద్ యూనస్ కదా అంటండి. అదే అందుకనే ఇవన్నీ ఏంటంటే పాలిటిక్స్ లో ఎవరిని బలించుకోవచ్చు. ఈ దేశాలు ఎటువంటి మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు పాకిస్తాన్ లో చూసాము, పెషావర్ లో ఆర్మీ పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ మీద దాడి జరిగి ఒక సొంత పిల్లల్ని నరికేస్తే కూడా ఆర్మీకి వాళ్ళ అజెండా నుంచి ఏం తప్పుకోలేదు. సేమ్ తాలిబాన్ సపోర్ట్ చేయడం అవి కంటిన్యూ చేశారు. అందుకనే వాళ్ళకు తల్లో తండ్రో మనకు భార్యనో పిల్లలు కూడా వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ అజెండా ఇస్ మోర్ ఇంపార్టెంట్ అక్కడ. అటువంటిది హదీ లాంటి వాడిని తయారు చేసినంత మాత్రాన వాడు వాడుకొని పక్కన పడేయచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ హదీని వాళ్ళు ఎంత పొలిటిసైజ్ చేస్తున్నారో చూస్తున్నాం. మనకు వాళ్ళ ఫౌండింగ్ ఫాదర్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ పేరుతో ఉన్నటువంటి యూనివర్సిటీ హాల్లో ఆ పేరు తీసేసి హదీ హాల్ అని పేరు పెట్టారు. అంటే వాళ్ళు ఎంత దాని రాజకీయంలో వాడుకోవడానికి మాత్రమే అతన్ని పెట్టారు, కానీ అతని మీద ప్రేమ దోమ వీళ్ళకి అటువంటిది ఏమీ లేదు. అందుకని ఈ మొత్తం పిక్చర్ లో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా దీని వెనకాల ఉన్న శక్తులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు పాకిస్తాన్ అమెరికాకు చాలా అవసరం. గాజా స్ట్రిప్ లో వాళ్ళు సైన్యాన్ని పంపిస్తున్నారు. ఒక న్యూక్లియర్ పవర్డ్ ఇస్లామిక్ దేశం ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయబోతోంది. అబ్రహామిక్ అకార్డ్స్ లో వాళ్ళు వెళ్ళబోతున్నారు. అందుకనే అతని ఫీల్డ్ మార్షల్, తర్వాత 27th అమెండ్మెంట్ పెట్టి అతన్ని ఎవరు టచ్ చేయలేరు, ఇటువంటివన్నీ చేసి అతనికి మొత్తం శక్తిని ఇచ్చింది అమెరికా. ఇప్పుడు అసీం మునీర్ దాని ప్రతిఫలంగా ఏం కోరుతాడు? నా దేశంలో పెట్టుబడులు రావాలి, నా దేశంలో ప్రజలకి ఉద్యోగాలు రావాలని కాదు కోరుకునేది. భారతదేశాన్ని నేనేం చేయదలుచుకున్నా మీరు నన్ను సమర్థించాలి, అది ఈక్వేషన్. అందుకనే ఇక్కడ ఒక 10 మంది 20 మంది హిందువులు చచ్చిపోతే డొనాల్డ్ ట్రంప్ కి దానివల్ల ఏం ఒరిగేదేం లేదు, పట్టించుకోవడానికి. ఇంకో 100 మంది చచ్చిపోతే కూడా ఏం పర్వాలేదు. బిగ్గర్ లార్జర్ గేమ్ లో తను పెద్ద సక్సెస్ చేసినట్టే అతను భావిస్తాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గతసారి అతను ఉన్నప్పుడు అబ్రహామిక్ అకార్డ్స్ లో మనకు 3-4 ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేసి, అలాగే క్యాంప్ డేవిడ్ అకార్డ్, బిల్ క్లింటన్ అప్పుడు జరిగినటువంటి క్యాంప్ డేవిడ్ అకార్డ్, అవి చరిత్రలో నిలిచిపోతాయి. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత జరిగిన మారణకాండ, విధ్వంసాలు ఉన్నాయి, ఎవరు కూడా రికార్డ్ చేయరు, దాని గురించి పట్టించుకోరు. అందుకని ఇది ఒక కొల్లెటరల్ డ్యామేజ్, హిందువులు అనేది కొల్లెటరల్ డ్యామేజ్. బంగ్లాదేశ్ లో పాకిస్తానీ అజెండా ఈ రోజు నడుస్తోంది. మనం